హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్న తెలుగు వ్లాగ్స్ విత్. ఈరోజు మనం చేయబోతున్న కుకింగ్ వచ్చేసరికి కాజు కట్లీ అనమాట. మీకు మొత్తం ప్రాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఇంగ్రీడియంట్స్ మీరు పెట్టుకోండి. మీరు ఎంత వర్త్ అయితే జీడిపప్పు తీసుకుంటారో అది హాఫ్ వర్త్ షుగర్ తీసుకోండి. ఎక్కువ తీసుకోకండి, మళ్ళీ మిక్స్ మీద వచ్చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే నెయ్యి పెట్టితే మనకి ఫస్ట్ ఒక ప్లేన్ తీసుకుని దాన్ని మొత్తం రఫ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మీ ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా, బట్టలు వస్తాయి కవర్స్, అలా తీసుకుని మొత్తం రఫ్ చేసి పెట్టండి. ఎందుకంటే అయిన తర్వాత దీంతో మనకు కొంచెం మాలిష్ చేసి చూపిస్తాను మొత్తం. ఇదిగోండి ఈ గ్యాప్‌లో నేనైతే మొత్తము కాజు మొత్తం ఫైన్ గ్రైండ్ చేసి ఇదిగోండి ఇలా గ్రైండ్ అవ్వాలి. మీకు మరీ పల్చగా అయిపోకూడదు. కొంతమంది పల్చగా చేసేస్తారు. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. మనకు పందాలు ఉంది కదా, ముందు పందాలు మనం పాకంలో చేసుకోవాలి ఫస్ట్. ఈ అండగా తీసుకుంటే అందులో హాఫ్ అనమాట. అందులో హాఫ్ వాటర్ వేసుకుందాం. అదే మొత్తం కడాయిలు కదా. ఇది మొత్తం మనకి ఇలా మొత్తం కొంచెం లైక్ పాకంలాగా అవ్వలేదు. ఒక 1-2 మినిట్స్ సరిపోద్ది. ఇది మనకి ఇలా వచ్చేంటే కన్సిస్టెన్సీ వస్తుంది కదా, ఇసుకంటే తేయ పాకంలో రావాలన్నమాట. ఇలాగా ఇంకా రాలేదు, కొంచెం టైం పడుతుంది మనకి. ఇంకా రావాలి ఇంకాని. ఇదిగా మనకి చేయగలిగిపోతుంది. ఇదిగా మనకి తేయ పాకం వస్తుంది చూస్తాం. మనకి కన్సిస్టెన్సీ కావాలన్నమాట. మొత్తం మన పాకం లాస్ట్కి వస్తుంది, మనం వేసేది అన్నమాట కోడి మొత్తం. ఇదిగోండి మొత్తం ఒక 5-10 మినిట్స్ కలుపుకున్నాను. నేను ఎందుకంటే ఎక్కువ చేయాలంటే మధ్యలో కెమెరా హ్యాండ్ ఇస్తుంది అనమాట, మొబైల్ హీట్లో వస్తుంది. మీరు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. లాస్ట్లో ఎలా చేసుకున్నాం ఇలా చేసుకుని ఒక 1 మినిట్ కలిపినా తినిపించుకోలేము మనం. ఇది మొత్తం చల్లారిన తర్వాత ప్లేట్లోకి ఎలా అరేంజ్ చేస్తాను మీకు చూపిస్తాను నేను. ఇదేంటి ఎలా ఉందని చెప్పి భయపడద్దా, మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే బాగా వస్తుంది. నేను నాది గ్యారెంటీ. ఇదిగోండి మొత్తం మనం అలా తీసుకోవాలి. మనం తీసుకొని ఇందులో పెట్టేసుకుంటాం కదా, చాలా వీడియో ఉంది. దీనైతే మనం అలాగ మొత్తం ప్యాక్ చేసి ఇలా పట్టుకుని ఇలా మేనేజ్ చేయాలన్నమాట. దీనిలో మనం ఎలాగ మనకి అంటే మనం మొత్తం ఫ్రెష్ చేసుకోవాలన్నమాట. చెయ్యి కాలిపోతుంది బాబు. ఇదిగోండి మొత్తం మనం ప్లేట్ మొత్తం ఇలా అతికించుకోవాలి. ఇది కొంచెం చల్లర అంతవరకు మనం నెయ్యి పైన ఫ్రెష్ చేసుకుందాం సాఫ్ట్గానే. కొంచెం నెయ్యి తీసుకొని అలాగా మొత్తం ఈవెన్గా స్ట్రచ్ చేసుకోవాలి. ఇది మనం మొత్తం అయిపోయిన ఇప్పుడు మనం నీరు కోసుకోవాలన్నమాట. నేను మొత్తం మనం నీట్గా డైమండ్ షేప్లో కోసుకున్నాం కదా, ఒక పీస్ తీసి చూపిస్తాను మీకు. ఇంకా ప్లేట్ పెద్దది అయిపోయినా మనకు అలా కనిపిస్తుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే అలా వచ్చింది. ఇంకా మనం కట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలే మనకి పీసెస్ మిగిలే అనమాట. ఇంకానే అరౌండ్ 350 గ్రామ్స్ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఒక పీస్ టేస్ట్ చేద్దాం అలా ఉందా. సూపర్ ఏదైంది. చేసుకొని తినండి, సుఖంగా ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏం చేయాలో కూడా కింద కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను.